మురారి అయితే కృష్ణని తీసుకొని వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తారు. ఇక కృష్ణ అయితే వాళ్ళ బాబాయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్, బాగున్నారా? మా ఏసీపీ సార్కి గతం గుర్తొచ్చింది బాబాయ్, మారారు, నన్ను భార్యగా అంగీకరించారు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అమ్మ అని చెప్పి ప్రభాకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అవును బాబాయ్, ఏసీపీ సార్ గతం గుర్తు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అని చెప్పి వాళ్ళ చిన్నాన్నకు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది కృష్ణ. ఇక మురారి కూడా ఇలా అంటూ ఉంటాడు. అవును, నాకు గతం గుర్తుకు వచ్చింది కృష్ణ, నా భార్య అని తెలిసింది. మా పెద్దమ్మ ముకుందతో పెళ్లి చేయాలనుకుంది, కానీ నాకు కృష్ణ భార్య అని తెలిసిపోయింది. నేను ఆ పెళ్ళిని వద్దా అని అంటున్నాను. ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు జరిపించారు, ఇవన్నీ కూడా నేను కనుక్కుంటాను. మిమ్మల్ని జైలుకు పంపించింది ఎవరు, ఇవన్నీ కనుక్కొని మిమ్మల్ని ఎలాగైనా సరే బయటకు వచ్చేలా చేస్తానని చెప్పి మురారి అయితే ప్రభాకర్కి మాట ఇస్తాడు. అది చూసి కృష్ణ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంతలో ముకుంద అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, మురారికి గతం గుర్తొచ్చింది. భవానీ అత్తయ్య అయితే వాళ్ళకి ఎవరు యాక్సిడెంట్ చేయించారో తెలిసాకే మా ఇద్దరు పెళ్లి చేయించుతానంటుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నయ్య, ఇప్పుడు నా గుట్టు అంతా బయటపడుతుంది అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది ముకుంద. అది విన్న ముకుంద వాళ్ళ అన్నయ్య అయితే చాలా షాక్ అవుతాడు. ఏంటి, మురారికి గతం గుర్తుకు వచ్చిందా, అయితే ఇప్పుడు మనం ఎలా బయటపడాలని చెప్పి వాళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక మురారి అయితే కృష్ణని దగ్గరకు తీసుకొని, కృష్ణే నా భార్య, కృష్ణ తప్ప ఇంకెవరు నా దగ్గరకు రాలేరు అని చెప్పి మురారి అంటూ ఉంటాడు. అది చూసి వాళ్ళ బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.